హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను టాప్ కటింగ్ అండి, డ్రెస్ టాప్ అనమాట. ఇది వచ్చేసి మదర్ కోసం స్టిచ్ చేశాను, అలానే బేబీ కోసం స్టిచ్ చేసిన ఫ్రాక్ అయితే వీడియోలో ఉంది. ఒకసారి ఎవరైనా చూడకపోయింటే కనుక చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకుని కింద అంచులన్నీ సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ డ్రెస్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. మనం ఇక్కడ లైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్కి దానికోసం మనం ఇక్కడ 39 ఇంచెస్ అయితే తీసుకోండి. 39 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను 40 ఇంచ్కి ఒరిజినల్ లెంత్, కానీ చీర ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టేసుకుంటాను అనమాట. అంటే పై బోర్డర్ తీసేసి ఫుల్ ఎంత ఉంటే అంత పెట్టేస్తాను. అంతా పెట్టేయమన్నారు కాబట్టి దానికోసం అనమాట. ఇక్కడ మామూలుగా అయితే లెంత్ 40 అనమాట, 40 ఇంచెస్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇక్కడ లెంత్ తీసుకున్నాను 39 ఇంచెస్కి లైనింగ్ కాబట్టి. ఇప్పుడు 39 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ వేసుకున్నాము. ఈ 39 ఇంచెస్ దగ్గర షోల్డర్ తీసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అనమాట, అంటే 5.5 ఇంచులు. అలానే 5.5 ఇంచులు హామ్ డౌన్కి కూడా యూస్ చేసుకోవాలి. ఇలా హామ్ డౌన్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు లైన్ అనేది మనం డ్రా చేసుకుందాం. ఇలా లైన్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని అలానే ఇటువైపు కూడా ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని 5.5 ఇంచుల దగ్గర ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ తీసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. ఈ 36 ఇంచెస్ని బై 4 చేసుకుంటే ఎంత వస్తుందో అంత. దానికి మనం ఒక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. ఇది బ్లౌజ్ కాదు కదా, డ్రెస్ కాబట్టి మనకి కొంచెం లూజ్ ఉండాలి. దానికోసం నేను ఒక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని మనం అలానే ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ వేస్ట్ లూజ్ దగ్గర అంటే 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, అలానే కట్స్ కోసం 21 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి కట్స్ అనేది హైట్ని బట్టి ఉంటుందండి. 20 ఇంచెస్, 19 ఇంచెస్, 21 ఇలా హైట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ వీళ్ళ హైట్ ప్రకారం వచ్చేసి 21 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా లైన్ కూడా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ పైన ఎంత తీసుకున్నామో ఇక్కడ నడుము లూజ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మనం కటింగ్స్ దగ్గర ఎంత మార్కింగ్ వేసుకోవాలని ఉంటుంది కదా, ఇది వచ్చేసి హిప్ రౌండింగ్ బట్టి వేసుకోవాలండి. హిప్ రౌండింగ్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది. 44 ఇంచెస్ని బై 4 చేసుకుంటే మనకి 11 ఇంచెస్ కదా. ఈ 11 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి 12 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని ఇలా రాసి కూడా చూపిస్తున్నాను. మీ ఇష్టం అనమాట. ఒక 1/2 ఇంచు అలానే ఒక 1 ఇంచు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఖర్చు అంటే మనకి ఫోల్డింగ్ కోసం అనమాట. ఇక్కడ మడత వేసుకుంటాం కదా కట్స్ దగ్గర, ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఎంత పెట్టుకున్నారో అంతా యాడ్ చేసుకుంటే కట్స్ కుట్టేటప్పుడు మనకి ఇలా తిరిగిపోయినట్టు వస్తాయి అనమాట. అలా రాకుండా ఇలా మనం కింద 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన ఎంత ఖర్చు అయినా తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇప్పుడు కింద గేర్ చూద్దాము. కింద గేర్ ఎంత పెట్టాలి అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి 12.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలానే ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే ఉంది కదా, ఇది మొత్తం ఎంతైతే ఉందో అంతా పెట్టేసుకోండి. ఒకవేళ గేర్ ఖచ్చితంగా ఇంతే ఉండాలి అంటే కనుక ఆది డ్రెస్కి ఎంత గేర్ ఉందో అంత కింద మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ పైన ఎంత హిప్ రౌండింగ్ దగ్గర కట్స్తో అంటే మనకి కట్స్ కుట్టడానికి ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చు అంతా కలిపి ఎంత వచ్చిందో అంతా నేను కింద అయితే మార్కింగ్ వేసేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి పక్క మెజర్మెంట్స్తోనే కదా, నాకు ఎటువంటి ఆది డ్రెస్సు లేదనమాట. చూడండి, ఇది వచ్చేసి 1 ఇంచు మనకి ఫోల్డింగ్ కోసం అనమాట, మిగిలింది గేర్ అనమాట. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు హామ్ రౌండింగ్ చూద్దాము. ఇలా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు హామ్ రౌండింగ్ కోసం ఇక్కడ చూడండి, మిడిల్లో ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి హామ్ రౌండింగ్ కోసం 1.35 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నానండి. అంటే పావు తక్కువ 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనం హామ్ రౌండింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇలా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న హామ్ రౌండ్కి
ఇక్కడ మనం డ్రా చేసిన హామ్ రౌండింగ్కి కరెక్ట్ మ్యాచింగ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ హామ్ రౌండింగ్ వచ్చేసి ఆ అమ్మాయికి 9 ఇంచెస్ ఉంది, అంటే 18 ఇంచెస్ అనమాట. మనకి 9 ఇంచెస్కి అయితే రావాలి. చూడండి నాకు ఒక పావు ఇంచ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ ఇంకొక పావు ఇంచ్ డౌన్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకు ముందే ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలానే మళ్ళీ ఒకసారి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫస్ట్ డ్రా చేసుకున్నప్పుడే కరెక్ట్గా వస్తే ఓకే ఉంచేసుకోండి. ఒకవేళ రాకపోతే దీన్ని పైకి కిందికి అనేది ఒక లైన్ అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి నాకైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకుందాము. మీకు దానికంటే ముందు నెక్ చూద్దాం. ఇక్కడ నెక్ వచ్చేసి ఇక్కడ ఫుల్ డీప్ అనమాట. ఆమెకి ఓవర్ డీప్ కావాలి, డీప్ ఎక్కువ వేసుకుంటారు. దానికోసం ఇక్కడ వచ్చేసి చూడండి పైన వచ్చేసి 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను, కింద వచ్చేసి 3 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ని ఇక్కడ డ్రా చేసుకోండి. అలానే బ్యాక్ నెక్ కూడా, ఇక్కడ బ్యాక్ నెక్ కూడా నేను 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా 3 ఇంచ్కి కింద పైన 2 ఇంచ్కి పెట్టుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ రౌండ్ నెక్ కావాలా స్క్వేర్ నెక్ కావాలా అంటే రౌండ్ స్క్వేర్ కావాలా మీ ఇష్టం అనేది, ఏ నెక్ అయితే ఆ నెక్ ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్. నేను ఇక్కడ నెక్స్ అనేవి కట్ చేయట్లేదండి, బక్రం పైన తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఖర్చుల కోసము అలానే హిప్ రౌండింగ్ వేస్ట్ రౌండింగ్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలాంటి మార్కర్ వీల్ ఒకటి తీసుకోండి. ఇలా తీసుకుని మనం ఇలా మార్కింగ్ వేసుకున్నారనుకోండి, కట్స్ అనేవి కుట్టిన తర్వాత సమానంగా వస్తాయి అన్నమాట. లేదంటే ఒకవైపుకి లాగేస్తాయి అన్నమాట, అంటే ఒకవైపుకి వెళ్ళిపోతాయి నడుస్తుంటే. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి మార్కర్ వీల్ తీసుకుని అన్ని చోట్ల అంటే 4 సైడ్స్ సమానంగా వచ్చేటట్టు ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి ఈజీగా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర మార్కర్ వీల్తో మార్కింగ్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ కావాలి. ఇక్కడ టక్స్ కోసం మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకోవాలో చూద్దాము. చూడండి ఫస్ట్ అయితే షోల్డర్ మిడిల్ నుంచి టేప్ పెట్టేసుకుందాము, లేదంటే ఒక స్ట్రైట్ లైన్ అయినా డ్రా చేసేసుకోండి. చూడండి నేనైతే ఇక్కడ టేప్ తీసుకుంటున్నాను, మిడిల్కి స్ట్రైట్గా టేప్ తీసుకుని ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది, అంటే నెక్ కింద నుంచి ఒక 1 ఇంచు 1.5 ఇంచు అలా తగ్గించుకోండి. హిప్ అంటే కట్స్ వస్తాయి కదా, దానిపై నుంచి కూడా మనం ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసిన తర్వాత టేప్ మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో మనకు ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా తీసుకొని ఇక్కడ క్రాస్గా చూపించినట్టు ఈ వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి, సరిపోతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ మార్కింగ్ వీల్ తీసుకుని మళ్ళీ మనం మార్కింగ్ వేసుకుంటే ఇలా 4 సైడ్స్ పడిపోతాయి అన్నమాట. మనం ఫ్రంట్ మాత్రం వేయము, బ్యాక్ సైడ్ కావాలి కాబట్టి మనం 2 సైడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి హామ్ లోతు తీసుకోవాలి. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు తీసుకున్నానండి, మీకు వీడియోలో చూపించలేదు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్ అయితే ఖర్చులతో కలుపుకొని కిందక ఫోల్డింగ్కి యూస్ చేసుకుంటాము, అలానే కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి దానికి కలిపి నేను 6 ఇంచెస్ డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువైందని ఏం కంగారు పడకండి, కటింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి డౌన్ చూద్దాము. ఇక్కడ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, దానికోసం మళ్ళీ ఇంకొంచెం 2.5 ఇంచ్కి అయితే సరిపోతుంది. మనకి స్టిచ్ చేసిన తర్వాత రావాల్సింది హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ రావాలి. 4.5 వచ్చినా పర్వాలేదు, దానికోసం నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత హామ్ లూజ్ 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను రౌండింగ్ కోసం. ఇలా లూజ్ మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి పైనుంచి ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకోండి. ఇలా 1 ఇంచ్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని అక్కడ నుండి మనకి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. చూడండి ఫ్రంట్ సైడ్కి కొంచెం లోతు మనం ఎలాగో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ పడింది, పర్వాలేదు, మనకి కటింగ్లో వచ్చేస్తుంది అనమాట.
చూడండి ఈ విధంగా మనం హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లో టక్స్ ఇచ్చుకుందాము. అలానే ఖర్చు కోసం కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత చూడండి హ్యాండ్ ఓపెన్ చేసుకోండి. మనకి ఇటు సైడ్ కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది కదా, ఇది మనకి ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి అడ్జస్ట్ అయిపోతుంది హ్యాండ్ అనేది. ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం మనం ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ తీసుకుందాము. ఇది వచ్చేసి మెయిన్ పీస్. నేను శారీ ఎంత ఉందో అంతా తీసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఏ పార్ట్ కాపాటు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించలేదండి, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది. మెయిన్ పీస్ని నీట్గా సర్దుకొని పైన లైనింగ్ వేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుని క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఈ వీడియోలో మిస్ అయింది క్లిప్ అనేది. ఓకేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.